వెల్కమ్ టు యోయో టీవీ. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఒక రిపోర్టర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మార్నింగ్ న్యూస్లో వార్తాపత్రికల్లో ప్రచురితమైనటువంటి అంశాలపై చర్చిస్తూ తెలంగాణ ప్రజలకు తీన్మార్ మల్లన్న ఎంతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ టీఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పట్టించిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసి తెలంగాణ రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. వివిధ పార్టీలో చేరిన మల్లన్న చివరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని 2023 ఎన్నికల్లో పార్టీ గెలుపుకు దోహదపడ్డాడు. దానికి గుర్తింపుగా మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంతో విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ కారణాల వల్ల హస్తం పార్టీ నుండి సస్పెండ్ చేయబడ్డాడు. ఇంతకీ తీన్మార్ మల్లన్న నేపథ్యం ఏంటి, ఎలా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు, తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎలా ఎదిగాడు అన్న విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ 1983లో ఒక నిరుపేద కాపు కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు బాగయ్య, తల్లి జానమ్మ. నల్గొండ జిల్లాలో మాదాపురం అనే గ్రామంలో జన్మించాడు. తీన్మార్ మల్లన్నకు 2 అక్కలు, ఒక అన్నయ్య కూడా ఉన్నారు. తండ్రి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ పాల వ్యాపారం చేసేవాడు. పాలు అమ్మగా వచ్చిన డబ్బులతో ఇల్లును పోషించేవాడు. తల్లి బర్రెల్ని ఆవుల్ని మేపేది. ఇలా చిన్నతనం నుండి తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. తాను బాగా కష్టపడి చదవాలని మనసులో అనుకున్నాడు. తన ప్రాథమిక విద్యను మాదాపురంలో పూర్తి చేశాడు. నవీన్ చదువుతూనే ఊళ్ళో ఇంటింటికి తిరుగుతూ న్యూస్ పేపర్ వేసేవాడు. పేపర్ బాయ్గా జాబ్ చేస్తున్న సమయంలో నవీన్ బుర్రలో ఒక ఆలోచన తట్టింది. అప్పుడే తను జర్నలిజం చదవాలని డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్ చేరుకున్న నవీన్ ఒక జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న సమయంలోనే ప్రముఖ వార్తాపత్రిక ఆఫీసులో ఆఫీస్ బాయ్గా జాబ్ చేస్తూ అక్కడ జరిగే అన్ని కార్యకలాపాలని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. అలా 5 సంవత్సరాల ఆంధ్రప్రభ ఆఫీసులో పనిచేస్తున్న టైంలో ఆఫీసులోని ఎడిటర్ జర్నలిజం చదవాలంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని నవీన్కు చెప్పాడు. అలా భువనగిరిలో ఒక డిగ్రీ కాలేజీలో చేరిన నవీన్కు మమత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. డిగ్రీ పూర్తి చేసిన నవీన్కు జర్నలిజం చేయాలన్న కోరిక మరింత బలంగా పెరిగింది. జాబ్ కోసం ప్రయత్నిస్తుండగా ఐనిస్లో రిపోర్టర్ ఉద్యోగాలకు వేకెన్సీ ఉందని తెలియడంతో గ్రౌండ్ రిపోర్టర్గా నవీన్ ఉద్యోగంలో చేరిపోయాడు. 6 నెలలు అందులో జాబ్ చేసి శాలరీ తక్కువ వస్తుందన్న కారణంతో మళ్ళీ ఉద్యోగ వేట ప్రారంభించగా నవీన్కు ఎన్టీవీలో జాబ్ వచ్చింది. కానీ ఇక్కడ తన టాలెంట్ని గుర్తించడం లేదని జెమినీ టీవీలో ఆఫర్ వస్తే అందులో కూడా కొద్ది రోజుల పాటు పనిచేశాడు. ఇక 2012లో V6 ఛానల్లో కొత్తగా లాంచ్ అవడంతో అందులో తెలంగాణ మాండలికం మాట్లాడే రిపోర్టర్స్ కావాలని ప్రకటన రాగా ఇంటర్వ్యూలో నవీన్ తెలంగాణ యాస యాక్టివ్నెస్ చూసి సెలెక్ట్ చేశారు. ఇందులో పనిచేస్తున్న నవీన్ తెలంగాణ స్లాంగ్ చూసి అతనితో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలని నిర్ణయానికి వచ్చారట. అలా V6 తీన్మార్ ప్రోగ్రాంతో పొలిటికల్ లీడర్స్పై సెటైర్లు వేస్తూ ముసలాయన వేషంలో పొలిటికల్ కామెడీ పంచులు వేస్తూ నవీన్ పాపులర్ అయ్యాడు. ఈ షోకు జనాల నుండి కూడా తిరుగులేని ఆదరణ రావడంతో అందరూ చింతపండు నవీన్ పేరు మర్చిపోయి తీన్మార్ మల్లన్న అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. ఇక అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలవడంతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు సపోర్ట్ చేస్తూ ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రజలకు చేరవేయడంలో వారిని చైతన్యపరచడంలో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో తెలంగాణ మీడియా కేసీఆర్కు విపరీతంగా సపోర్ట్ చేయడంతో V6లో పనిచేస్తున్న తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజకీయ నాయకుల్ని ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. అలా ధైర్యంగా రాజకీయ నేతలను ఇంటర్వ్యూ చేసిన తీన్మార్ మల్లన్నకు మీడియాలో మంచి పేరు లభించింది. అదే సమయంలో తీన్మార్ మల్లన్న ప్రేమించిన మమతకి ఉద్యోగం రావడంతో ఇద్దరు ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరికి 2 కూతుళ్ళు కూడా జన్మించారు. ఇందులో ఒక కూతురు డౌన్ సిండ్రోమ్తో బాధపడుతుండడం విచారించదగ్గ విషయం. ఆ తర్వాత మల్లన్న MA MBA పూర్తి చేసి ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ఛానల్లో రోజు న్యూస్ పేపర్లో వచ్చే వార్తలు చదువుతూ ప్రజల్ని ఆకట్టుకున్నాడు. ఈ ఛానల్ ద్వారా సమస్యలపై పోరాటం చేయడం మొదలుపెట్టాడు. జనాల దగ్గర నుండి కొంత ఫండ్ని కూడా కలెక్ట్ చేసి వాటి ద్వారా ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి కొంత స్టాఫ్ను కూడా ఏర్పాటు చేసుకుని ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు తీన్మార్ మల్లన్న. ప్రజా సమస్యలపై స్పందిస్తూ అధికార పార్టీ టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ కేటీఆర్లను తనదైన భాషలో సెటైర్లు వేసేవాడు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై కేసీఆర్ అభిమానులు టీఆర్ఎస్ కార్యకర్తలు యూట్యూబ్ ఛానల్పై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వారి దాడులకు బెదిరింపులకు వెరవకుండా తన ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్పేవాడు. 2 సార్లు చెంచల్గూడ జైలుకు వెళ్ళాడు. జైలు నుండి రిలీజ్ అయ్యాక పొలిటికల్ పార్టీ పెడతానని తీన్మార్ మల్లన్న శపథం కూడా చేశాడు.
ఇక 2014లో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అలాగే 2019లో జరిగిన హుజూరాబాద్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇక 2021లో ఎమ్మెల్సీగా పోటీ చేసి మళ్ళీ ఓటమి చవిచూశాడు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న 2024లో జరిగిన ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్లో విజయం సాధించి శాసన మండలిలో అడుగుపెట్టాడు.